Hi guys, this is Srilata. Welcome back to our channel. So, నేనైతే నాంపల్లిలో కండక్ట్ చేసే నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్. అండ్ ఈ ఎగ్జిబిషన్ నాకు చాలా స్పెషల్. అసలు స్పెషల్ ఎందుకో వీడియో మధ్యలో చెప్తాను. వీడియో ఎండింగ్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడికి రావడం చాలా ఈజీ. మెట్రో ద్వారా కూడా మనం వచ్చేయచ్చు. గాంధీ భవన్ రోడ్ దగ్గర మెట్రో స్టాప్ ఉంటుంది. సో దాని పక్కనే అనమాట ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వస్తున్నట్లయితే 2 వీలర్ ప్రిఫర్ చేయండి. వై? బికాస్ కొంచెం మనకి పార్కింగ్ అని ఈజీగా ఉంటుంది. 4 వీలర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కాస్త ఇలాంటి సమయాల్లో కాస్త అవాయిడ్ చేస్తే తప్పేం లేదనమాట. అండ్ కమింగ్ టు ది ఎగ్జిబిషన్, ఏమన్నా కలర్ఫుల్గా కలకల్లాడిపోతుంది. షాపింగ్ లవర్స్కి అయితే ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు, ఒక మంచి మ్యాజికల్ డెస్టినేషన్ చెప్పొచ్చు నాలాంటి వాళ్ళకి. అండ్ ఇంకా కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను, ఫాలో అయిపోండి. మీ ఎగ్జిబిషన్లో షాపింగ్ మాత్రం చాలా సింపుల్గా, చాలా స్మూత్గా అయితే జరిగిపోతుంది. అండ్ టిప్ నెంబర్ 1 వచ్చేసి, మనం ఎగ్జిబిషన్లో ఎంటర్ కాకముందే మనకి ఇక్కడ ఏంటి అంటే చాలా చిన్న స్టాల్స్ అండ్ చిన్న వెండర్స్ అయితే ఉంటారనమాట. లైక్ సిల్వర్ జ్యువెలరీ కానీ, బ్యాగ్స్ కానీ, ఇంకా వాట్ నాట్ అన్నీ పెట్టేసి ఉంచుతారు. సో ఎగ్జిబిషన్లో ఎంటర్ కాకముందు వచ్చే ఈ చిన్న స్టాల్స్ దగ్గరనే మ్యాక్సిమం మీకు నచ్చితే షాపింగ్ అయితే చేసుకోండి. వై? బికాస్ మనకి లోపల కన్నా ఇక్కడ బయట అనేది ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, మనకి బ్రాస్లెట్స్ కానీ, లేదనుకుంటే లాకెట్స్ కానీ, నెక్ పీసెస్ కానీ, సో ఇవి వచ్చేసి మనకేంటి అంటే 100 రూపీస్కి 2 అనమాట. సో మళ్ళీ వచ్చి తీసుకుందాంలే అని అనుకుంటే మాత్రం అలా జరగదు. సో అందుకనే మీరు ముందుగానే మీకు నచ్చినవి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కి ఎంటర్ కాకముందున్న షాప్స్లోనే మీరు మ్యాక్సిమం నచ్చితే మాత్రం తీసేసుకోండి. అది టిప్ నెంబర్ 1 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను అందుకనే అది మైండ్లో పెట్టేసుకొని కొన్ని ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీసెస్ అవన్నీ షాపింగ్ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఇవి వచ్చేసి మనకి 50 రూపీస్కి 1 సెట్ అలా ఉంటుంది. అదే లోపల ఏంటి అంటే మనకి 100 రూపీస్ 200 రూపీస్ అయితే ఉంటుంది. వై? బికాస్ లోపల వాళ్ళు రెంట్ పే చేస్తారనో లేదో, సో ఆ ప్రైస్ కూడా మనకి ఈ ప్రోడక్ట్ ప్రైస్ పైననే వేసేస్తారు. సో వీళ్ళకి ఏంటి అంటే మేబీ స్టాల్కి ఉన్న ఆ ఛార్జెస్ ఉండవు కాబట్టి మేబీ ప్రైజెస్ అయితే తక్కువనే ఇస్తారు. సో ఇక్కడ 200 బ్యాగ్ లోపల మనకి ఏంటంటే 400-500 రేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాగ్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఇంకేమన్నా చిన్న ఐటమ్స్ ఉంటే ఇక్కడైతే తీసుకోవడానికి ట్రై చేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత అంతకన్నా మంచి డ్రెస్సెస్ అవన్నీ బాగుంటాయి కాబట్టి సో అక్కడ మంచిగా డ్రెస్సెస్ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా ఇక్కడ ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మంచి 200కే బ్యాగ్ మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఫెస్టివల్ కానీ, లేదనుకుంటే రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి మనకు 50 రూపీస్ అనమాట. సో గోల్డ్ కలర్లో, సిల్వర్ కలర్లో, మల్టీ కలర్లో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కొంచెం మైండ్లో పెట్టుకోవాల్సింది, అవసరమైతేనే తీసుకోవాలి, అనవసరమైనవి తీసుకోకూడదు. సో అనవసరమైన కూడా మనం తీసుకుంటున్నాం అంటే దాని ప్రైస్ కొంచెం తక్కువ ఉండాలన్నమాట. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ రూల్ మనం కొంచెం మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం షాపింగ్ అనేది మన బడ్జెట్లో అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఫ్లవర్ వాసెస్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మంచిగా డెకరేటివ్ పీసెస్ ఇవే మనకి మన ఇంటి దగ్గర కానీ, లేదనుకుంటే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ షాప్స్కి వెళ్తే చాలా ప్రైజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు బయట పెట్టించారు కదా. సో ఇవేంటి అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది ఆ బార్గెన్ అని వినగానే మనకి మంచిగా అనిపిస్తుంది కదా. సో మంచిగా బార్గెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిబిషన్ అన్నారు కాబట్టి కాస్త ఆ గర్ల్స్ గ్యాంగో, లేదనుకుంటే ఫ్రెండ్స్ కలిసి వెళ్తే మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు కాస్త ఇంకొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. సో అది కూడా ట్రై చేయండి ఇన్ కేస్ మీకు బడ్జెట్లో అన్నీ అయిపోవాలి అని అంటే. అండ్ హెయిర్ బ్యాండ్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ, క్లచెస్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నాకు మినియేచర్స్ కనిపించాయి, చిన్న సాసెస్ ఇవన్నీ కూడా. సో చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా. సో అది నాకైతే గుర్తొచ్చి నాస్టాలజిక్గా అనిపించింది. అండ్ చిన్నవే కాకుండా మనకి ఇలా మొత్తం కప్స్ కానీ, సాసెస్ కానీ, అండ్ కెటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవేంటి అంటే మనకి ఇంట్లో కిచెన్కి యూజ్ అవుతుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంత ఎక్స్పెన్సివ్ తీసుకున్నా, లేదంటే బ్యూటిఫుల్ ఐటమ్స్ తీసుకుంటే మనం ఆ కిచెన్లో పెట్టేసి ఉంచుతాం, వాడం. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ మనకి అక్కడ ఫుట్వేర్ అవి ఉన్నాయి, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బయట చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి.
ఫుట్వేర్ వచ్చేసి మనకు 200 అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి 500. మ్యాక్సిమం గ్రాబ్ ఫ్రమ్ హియర్ సో దట్ మీ పైసలు అయితే సేవ్ అవుతాయి. ఇంకా వింటర్ నడుస్తుంది కాబట్టి మనకి ఇక్కడ స్టాల్స్, స్కార్ఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో చాలా రీజనబుల్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మనము దేనికైనా స్టైల్ చేసుకోవచ్చు, జీన్స్ పైకి స్టైల్ చేసుకోవచ్చు. అలానే మనకి కుర్తీస్ అవి వేసుకున్నప్పుడు చున్నీ ప్లేస్లో దీన్ని రీప్లేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఈ పౌడర్ బ్లూ కలర్ స్టాల్ అయితే తీసుకున్నాను. 150 రూపీస్ అని చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ వేసుకుంటే కూడా ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ష్రగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే తీసుకోండి. ప్రైస్ వచ్చేసి మనకి 200 ఏమో చెప్పారు. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట, బాగున్నాయి. అదే లోపలైతే మనకి 300-400 రేంజ్ అయితే ఉంటుంది. అండ్ స్నాక్స్ ఇవన్నీ కామనే అనమాట, పాప్కార్న్ కానీ ఇవన్నీ కూడా. సో ఇవి లోపల ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, బయట మాత్రం తక్కువనే ఉన్నాయి అనమాట. అండ్ కమింగ్ టు ది ఎగ్జిబిషన్. సో ఫైనల్లీ ఇన్ని దాటుకొని నేనైతే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే సగం షాపింగ్ అక్కడే అయిపోయింది లిటరలీ నాదైతే. చెప్పాను కదా, నేనైతే కనిపించిన కొంచెం రీజనబుల్ అనిపించినవి అయితే గబగబా గ్రాబ్ అయితే చేసేసుకున్నాను. వై? బికాస్ నాకు తెలుసు కాబట్టి లోపల ఎక్కువ ప్రైస్ ఉంటుందని. అండ్ కమింగ్ టు ది టికెట్ ప్రైస్ 40 రూపీస్ అనమాట, అబోవ్ 5 years వాళ్ళకి. సో అడల్ట్స్ అందరికీ మనకి అబోవ్ 5 years వాళ్ళకి 40 రూపీస్. జస్ట్ అలా తీసుకొని వాళ్ళకి అలా ఇచ్చేయడమే అనమాట. అండ్ అలా మనకి రెగ్యులర్ చెకింగ్ అవన్నీ కూడా ఉంటుంది. అండ్ కరోనా ఉంది అని అంటున్నారు కాబట్టి కాస్త స్కార్ఫ్ వేసుకోండి. ఇంకా నాలాంటి వాళ్ళకైతే ఎంత మాస్క్ వేసుకోమన్నా కూడా వినరు కాబట్టి మీరైతే వినండి. అండ్ నాకు ఫస్ట్ ఇలా స్టార్టింగ్ ఎంటర్ కాగానే ఇదైతే కనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఏవైతే షాప్ నేమ్స్ ఉంటాయో నేను స్టార్టింగ్ అలా షాప్ చూపించేటప్పుడు స్టార్టింగ్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియోలో ఏదైనా నచ్చినట్లయితే ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. మీకు షాప్ వెళ్తే మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఏ షాప్లో ఏమున్నాయి అని చెప్పేసి. అండ్ కమింగ్ టు ది టిప్ నెంబర్ 2. సో మనకేంటి అంటే ఎగ్జిబిషన్లోకి ఎంటర్ కాగానే మంచి యూస్ఫుల్ ఐటమ్స్ వచ్చేసి కుర్తీస్ అనమాట. కుర్తీస్, రెగ్యులర్ వేర్ కుర్తీస్, ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్ కుర్తీస్, ఫెస్టివల్ కుర్తీస్ అండ్ చికెన్ కర్రీ కుర్తీస్ అనమాట. ఎగ్జిబిషన్ మొత్తం కుర్తీస్తో నిండిపోయి ఉంటుంది. సో మ్యాక్సిమం మనం ఏంటి అంటే కుర్తీసే షాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కుర్తీసే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో చూపిస్తున్నాను కదా, ఎక్కడ చూసినా మనకు కుర్తీసే ఉంటాయి. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 150 రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అవి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట 3000 దాకా. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేజర్ టిప్ వచ్చేసి షాప్ లోపల కన్నా స్టాల్ లోపల కన్నా స్టాల్ ముందు పెట్టారు కదా, ఇవన్నీ చూపిస్తున్నాను కదా. సో ఇవి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లోపల ఎక్స్పెన్సివ్ ఉంటుంది, పెద్ద స్టఫ్ ఏమి ఉండదు. సో బయటనే మ్యాక్సిమం షాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. వై? బికాస్ బయటనే చాలా బాగుంటాయి, డిస్ప్లేడ్ ఐటమ్స్లోనే బాగుంటాయి అనమాట. సో లోపల ఏదో ఉంది అని అనుకోకండి. సో నేను అందుకని మ్యాక్సిమం ఈ కుర్తీస్ అవన్నీ చెక్ చేస్తున్నాను. క్వాలిటీ విషయానికి వస్తే చాలా మంచి క్వాలిటీ ఉంది. అండ్ ఇప్పుడు చూపించిన ఈ కుర్తీస్ ఇవన్నీ వచ్చేసి మనకి 300 రూపీస్ రేంజ్ అయితే ఉందన్నమాట. మొత్తం లాంగ్ కుర్తీస్ ఉన్నాయి, సైడ్ స్లిట్ కూడా ఉంది. ఇంకా ఈ బ్యాక్ సైడ్ కుర్తీస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ వచ్చేసి మంచి ఫెస్టివల్ కుర్తీస్ అనమాట. సో మనకి ఎలా సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ కుర్తీస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. బట్ ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం 500 బిలోనే ఉంది, 500 to 600 బిలోనే ఉంది. కొంచెం బార్గెన్ చేసుకుంటే మనం బార్గెన్ చేయొచ్చు. ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటే మనం బార్గెన్ చేయలేం. నాకు ఈ పౌడర్ బ్లూ కలర్ కుర్తీ భలే నచ్చింది, మంచిగా మిర్రర్ వర్క్ వచ్చింది. ఏంటో నా కళ్ళన్నీ ఈ పౌడర్ బ్లూ కలర్ పైన పడ్డాయి. ఐ డోంట్ నో, మేబీ నా ఫేవరెట్ కలర్ అవుతుందేమో చేయాలి ప్రతి సీజన్కి చేంజ్ అయ్యేలాగా. అండ్ చెప్పాను కదా, ఇక్కడ స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ కుర్తీస్. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర చికెన్ కర్రీ కుర్తీలు లేకపోతే మాత్రం పక్కా వెళ్తే ఇక్కడ ఒక కుర్తీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా కనిపించేది మాత్రం ఆ చికెన్ కర్రీ వర్క్ కుర్తీలో చాలా చాలా బాగుంటుంది. అండ్ అసలు ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ అదనమాట, చూస్తున్నారు కదా. అండ్ నాట్ ఓన్లీ కుర్తీస్, మనకి ఇక్కడ ఏంటి అంటే శారీస్ కూడా ఉన్నాయి. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉంటుంది, కొంచెం ఎక్కువ ప్రైస్గానే ఉంటుంది. అంటే 1500-2000 రేంజ్ అయితే ఉంటుంది. బట్ వర్త్ ది మనీ, అంత బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. అండ్ కుర్తీస్ చూస్తున్నారు కదా,
మనకి షార్ట్ కుర్తీస్ ఉన్నాయి, లాంగ్ కుర్తీస్ ఉన్నాయి, అండ్ మొత్తం సెట్ ఉంటుంది కదా అది కూడా ఉంది. సెట్ వచ్చేసి మనకి ఒక 2000-2500 అలా చెప్తారు, బట్ కొంచెం బార్గెన్ అయితే చేసుకోండి. అండ్ కమింగ్ టు ది హోమ్ అప్లయన్సెస్, సో ఇది మోస్ట్ ఫేమస్ అని చెప్పొచ్చు. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఇక్కడ ఏంటి అంటే కేజీ వచ్చేసి 379. ఇది ఫైబర్ లాగా అనుకుంటాను, బట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. మనకి కిచెన్ ఐటమ్స్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెదర్ ఇట్ ఈజ్ లైక్ మీల్ కానీ, లేదనుకుంటే ఫ్రూట్స్ కానీ, లేదనుకుంటే ఇంకా దేనికైనా కూడా చాలా బాగుంటుంది. లైక్ పింగాణి ఇవన్నీ వచ్చేసి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది, కాకపోతే అవి కొంచెం జల్దీ బ్రేక్ అయితే. బట్ ఇక్కడ ఇవేంటంటే యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఎప్పటి నుంచో ఈ హోటల్స్లో ఈ బౌల్స్ అమ్ముతుంటారు కదా, అది ఎక్కడ అమ్ముతారా అని ఉంటుంది, బట్ ఇక్కడే అమ్ముతారు అనమాట. సో అది కూడా చెక్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక షాప్. సో షాప్స్ అయితే నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి, చాలా షాప్స్ అయితే ఉన్నాయి అనమాట. నేను మ్యాక్సిమం కొన్ని షాప్స్ దట్టు కొంచెం క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేశాను. మీరు వెళ్తే మాత్రం మనకి ఇలాంటివి షాప్స్ చాలా చాలా ఉంటాయి, స్టాల్స్ అయితే. కాకపోతే మెయిన్ మోటో వచ్చేసి కుర్తీస్ అనమాట. చూస్తున్నారు కదా, మంచి ఫెస్టివ్ కుర్తీస్ దట్టు. అండ్ కుర్తీస్ ఉన్నాయి, అలానే మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి స్టిచ్డ్ కుర్తీస్. సో స్టిచ్డ్ కుర్తీస్ ఏంటి అంటే మనకి ఒక 1500-2000 రేంజ్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచి పార్టీవేర్ కుర్తీస్ అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్సెస్. సో ఇంకొకటి ఏంటి అంటే కుర్తీస్ కాకుండా ఇంకొకటి ఏమన్నా చూడాలి అని అనుకుంటే మనము నార్మల్గా డ్రెస్సెస్ అనమాట, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్. సో అవి కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సింపుల్ కుర్తీస్ వచ్చేసి మనకి 500 రేంజ్ అయితే ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి మనకి 300-400 రేంజ్ అయితే ఉన్నాయి అనమాట. మ్యాక్సిమం షాప్, ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటే చాలా టైం వేస్ట్, మనం తిరగలేము కూడా కాబట్టి. సో షాప్ ముందున్నవి మ్యాక్సిమం చెక్ చేసుకోండి. అండ్ ఫుట్వేర్ కూడా చాలా చాలా బాగున్నాయి, అంటే ఆ కుర్తీస్కి తగ్గట్టు ఈ ఫుట్వేర్ కూడా చాలా మ్యాచింగ్గా బాగున్నాయి అనమాట. జుత్తీస్ అని, కోలాపూరీస్ అని చాలా చాలా కలర్ఫుల్గా బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకైతే ఈ ఎథ్నిక్ వేరు, ట్రెడిషనల్కి ఇలాంటి జుత్తీస్ అంటే చాలా నచ్చుతాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 300-400 రేంజ్ ఏమో చెప్పారు, కాకపోతే మనమైతే బార్గెన్ చేసుకోవచ్చు. ఇనిషియలీ వాళ్ళు ఎక్కువ ప్రైజే కోట్ చేస్తారు, బట్ కొంచెం బార్గెన్ చేసుకుంటే మనకి ఇస్తారనమాట. మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి, గాగుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. స్పెట్స్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. లైక్ 100 రూపీస్ 200 రేంజ్ అయితే ఉంది. బాగున్నాయి, క్యూట్గా సింపుల్గా అయితే ఉన్నాయి అనమాట. సో ఎలా వస్తుంది సమ్మర్ కాబట్టి మనకి ఈ వెకేషన్కి వాటికి వీటికి యూస్ఫుల్గా ఉంటుంది. సో కుర్తీస్ తర్వాత నేను ఇంకేమన్నా ఒకటి ఉంది తీసుకోవడానికి అని అంటే వెస్ట్రన్ వేర్ టాప్స్ అనమాట. సో ఈ వెస్ట్రన్ వేర్ టాప్స్ ఏంటి అంటే మనకి తెలుసు కదా, మనకి ఈ కాలేజెస్కి, ఆఫీసెస్కి, లేదనుకుంటే రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సింపుల్ కుర్తీస్ అండ్ 350 రూపీసే అనమాట. సో అలా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసిన దగ్గర మనం పెద్దగా బార్గెన్ ఏం చేయలేము. అండ్ చూస్తున్నారు కదా, అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చాలా సింపుల్గా ఉన్నాయి, సటిల్గా ఉన్నాయి, మోడెస్ట్ ఫ్యాషన్ అనమాట. సో మనం హ్యాపీగా రెగ్యులర్గా వేసుకోవచ్చు. సో ఈ వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా చెక్ చేయండి, బాగున్నాయి. అన్నీ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, రఫుల్స్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి, చాలా ఇంకా ఇప్పుడు మనకి కొత్త కొత్త ఫ్యాషన్ వస్తుంది కదా, సో అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. అండ్ దాంతోపాటు మొత్తం కుర్తీ సెట్స్. సో ఏ స్టాల్కి వెళ్ళినా కూడా మనకి కుర్తీ సెట్స్ మాత్రం కామన్గానే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. సో దట్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి కాస్త డిస్కౌంట్ వేయాల్సిందే. అండ్ మనకి ఆ టాప్స్ పైకి మనకి స్కర్ట్స్ ఉన్నాయి, అండ్ జీన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచి కాటన్ అండ్ అంటే ఇండో వెస్ట్రన్ కుర్తీస్ లాగా కూడా ఉన్నాయి అనమాట. సో దట్ మనం మల్టిపుల్ వేస్గా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ షర్ట్స్ ఉన్నాయి. సో ఎలా వింటర్ కాబట్టి ఇలాంటి షర్ట్స్ ఇవన్నీ బాగుంటాయి అనమాట. డెనిమ్ షర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి క్వాడ్ సెట్స్ అనమాట. సో వెకేషన్స్కి వాటికి వీటికి యూస్ఫుల్గా ఉంటుంది. ఎలా సమ్మర్ వస్తుంది కాబట్టి వెకేషన్స్కి వెళ్తుంటాం కాబట్టి ట్రాపికల్ రీజన్స్కి. సో ఇలా ఫ్లోరల్ ప్రింట్స్లో చాలా బాగుంటాయి. ఈ క్వాడ్ సెట్స్లో ఉన్న మైనస్ ఏంటి అంటే కొన్నిసార్లు నైట్ సూట్ లాగా కూడా కనిపిస్తుంటాయి అనమాట. అండ్ ఇంకొంతమందికి ఏంటి అంటే డ్రెస్ మెటీరియల్స్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ వచ్చేసి 999 అనమాట. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఏమన్నా కలర్స్ ఉన్నాయి చూడండి. అండ్ చికెన్ కారీ వర్క్ కుర్తీస్ కాబట్టి ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మెటీరియల్ అయితే మంచి కాటన్ సాఫ్ట్గా ఉంది, ప్రింట్ అయితే చాలా సటిల్గా చాలా బాగుంది. సో నేను అందుకే చెప్పేది, చికెన్ కారీ వర్క్ కుర్తీస్ మీ దగ్గర లేకపోతే మాత్రం ఒకటైతే షాప్ చేసుకోండి,
చాలా చాలా బాగుంటుంది. సో మనకి ఇలాంటి కుర్తీస్ అయితే మనకి ఎక్కడ దొరకవు. నేను చాలా 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 స్ట్రీట్ షాపింగ్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చికెన్ కారీ వర్క్ కుర్తీస్ మాత్రం మ్యాక్సిమం ఇంత క్వాలిటీతో అయితే కనిపించవు. సో దట్ వీళ్ళు ఏంటి అంటే రాజస్థాన్ అని చెప్పేసి, జైపూర్ అని, సో మొత్తం నార్త్ సైడ్ ఎక్కువ ఫేమస్ కదా ఇలాంటివి. అక్కడ నుంచి తెచ్చి ఇలా స్టాల్స్ పెట్టుకుంటారు కాబట్టి బాగుంటాయి అనమాట, బ్యూటిఫుల్గా. అండ్ ఈ షాప్ కూడా చెక్ చేయండి, నాకు భలే నచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే మనకి పాకిస్తాన్ కుర్తీ సెట్స్ అనమాట. సో బాగా ట్రెండింగ్ ఉంది కదా, మనము రీల్స్ కానీ లేదనుకుంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ మధ్య పాకిస్తానీ కుర్తీస్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఏం లేదు, హెవీ వర్క్ వస్తుంది. సో మనకి ఏంటంటే కొంచెం లూజ్ ఫిట్ వచ్చేసి చున్నీ కానీ ఇవన్నీ కొంచెం గ్రాండియర్గా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఈ ఫెస్టివ్కి చాలా బాగుంటుంది. లైక్ సంక్రాంతి అవి ఇవి వస్తున్నాయి కాబట్టి ఆ సంక్రాంతి రోజు మనకి శారీస్ అవి ఇవి నచ్చదు అన్న టైంలో ఇలాంటి మంచి కుర్తీ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా అయితే కనిపిస్తావు. ప్రైస్ వచ్చేసి మనకి 2000 రేంజ్ అయితే ఉంది. బట్ వర్త్ ది మనీ, ఆ ప్రింట్కి ఆ డిజైన్కి. అండ్ ఇంకొకటి వచ్చేసి టిప్ నెంబర్ 3. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాగ్స్ అక్కడ నచ్చకపోతే ఇక్కడైతే షాప్ చేయండి. బ్యాగ్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ మధ్య ఏందో నాకు బ్యాగ్స్ అన్నీ ఫుల్ నచ్చేస్తున్నాయి. స్లింగ్ బ్యాగ్స్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి స్లింగ్ బ్యాగ్స్. మనం బయట చూసాం కదా, సో బయట ఏంటి అంటే 200 ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఒక 100-200 రూపీస్ ఎక్కువనే ఉంది. సో చెప్పాను కదా, సో వాళ్ళ మేబీ రెంట్ కూడా దీనిపైన వేసేస్తారేమో, ప్రైజీగా అయితే ఉంది. బట్ బ్యాగ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఈ జూట్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో బ్యాగ్స్లో ఏంటి అంటే మనకి పార్టీ వేర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఈ ఆఫీసెస్కి కాలేజెస్కి క్యారీ చేసే బ్యాగ్స్ ఉన్నాయి, స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మనకి జూట్ బ్యాగ్స్ అవన్నీ వచ్చేసి వెకేషన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ స్లింగ్ బ్యాగ్స్ ఏంటంటే ఇలా డే అవుట్స్ కానీ లేదనుకుంటే నైట్ అవుట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ పార్టీ వేర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ కుర్తీస్ పైన మంచి పార్టీ వేర్ కుర్తీస్కి వాటికి వీటికి బాగుంటుంది అనమాట. సో బ్యాగ్స్ కూడా చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వెస్ట్రన్ వేర్ టాప్స్. సో ఈ టాప్స్ ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లాగా కొంచెం ఫ్యాషన్ లాగా ఉన్నాయి అన్నమాట. సో చాలామందికి ఏంటి అంటే కొంచెం స్టైలింగ్ చేసుకోవడం కానీ కొంచెం జనరల్గా రెడీ అవ్వడం ఇష్టం కాబట్టి సో ఇవన్నీ వచ్చేసి మంచిగా డేట్కి నైట్ అవుట్స్కి వెళ్తుంటాం కదా, వాటికి బాగుంటాయి అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ ప్రైజెస్ 300-350 రేంజ్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి జెగిన్స్, సో అవి కూడా ఉన్నాయి అనమాట. ట్రాక్ ప్యాంట్స్, సో నైట్ సూట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి కుర్తీస్ పైకి పెలాజోస్ ఉన్నాయి అండ్ స్కర్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో మనం పేరప్ చేసుకోవడానికి సో అక్కడక్కడే దొరికిపోతాయి మనకి. అండ్ ప్రైస్ కూడా మనకి 300-350 రేంజ్ అయితే ఉంది. సో చికెన్ కారీ వర్క్ కుర్తీ తీసుకున్నారనుకోండి, పెలాజో కూడా మనం సపరేట్గా అయితే తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచి వెకేషన్గా చాలా స్టైలిష్ అవుట్ఫిట్స్ అనమాట. నాకు బాగా నచ్చే వెకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. లైక్ గవ్వలు అవన్నీ ఇవన్నీ వచ్చేసి. అండ్ ఇవన్నీ వచ్చేసి పార్టీ వేర్ కుర్తీస్ అనమాట. సో కుర్తీస్ కన్నా పార్టీ వేర్ అనార్కలి డ్రెస్సెస్ లాగా. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట. సో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఎలా వింటర్ నడుస్తుంది కాబట్టి డెనిమ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్, లైక్ 390 ఏమో రేంజ్ అయితే ఉంది. అండ్ కలర్స్ అయితే ఏమన్నా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి, లావెండర్ అని, వైట్ అని, అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ మనకి ఈ డ్రెస్సెసే కాకుండా మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఈ హల్వా చాలా ఫేమస్, బాగుంటుంది అనమాట టేస్ట్. ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే అయితే ట్రై చేయండి. అండ్ చూస్తున్నారు కదా, బాక్స్ వచ్చేసి లైక్ 100 రూపీస్ ఏమో చెప్పారు, అంటే ప్రైస్ అంత గుర్తులేదు నాకైతే. మేబీ 200-300 రేంజ్ అయితే చెప్పారు. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి ఇది మొత్తం స్టాల్సే చూస్తున్నారు కదా, అన్నీ వచ్చేసి స్టాల్స్. ఇంత తిరగలేమనుకుంటే మనం ఇలా ట్రైన్ కూడా ఉంది, అలా కూడా తిరగచ్చు అనమాట. సో నేనేంటంటే ఫుల్ అలసిపోయాను, అసలు ఏమైనా తిందామని చెప్పేసి అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. కాళ్ళు అయితే ఫుల్ నొప్పి అయితే అనిపిస్తాయి అనమాట, ఎందుకంటే అంత ఉంది దూరంగా. మ్యాక్సిమం వీక్ డేస్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. వీక్ డేస్లో టైమింగ్స్ వచ్చేసి మనకి 3 PM నుంచి 10 PM దాకా, వీకెండ్స్లో 3 PM నుంచి 11 PM దాకా అయితే ఉంది. అండ్ నాకు వీక్ ఆఫ్ వచ్చేసి వీకెండ్స్లో ఉంది కాబట్టి నేను వీకెండ్స్లో అయితే వెళ్ళాను. వీకెండ్స్లో చాలా రష్ అయితే ఉంది, చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు వెళ్ళామా అనిపిస్తుంది ఆ ఫుడ్ స్టాల్ దగ్గరికి, రిగ్రెట్ అవ్వడానికి. ఎందుకంటే ఫస్ట్ అయితే హైజీన్గా అయితే అస్సలు ఉండదు. అండ్ ఇంకొక ఫ్రాడ్ అయితే జరిగింది. ఏంటి అంటే మాకు లైక్
480 ఏమో అయితే వాళ్ళు 550 తీసుకున్నారు. దాని తర్వాత మేము క్రాస్ చెక్ చేసుకున్నాం అనమాట. సో అలా కూడా ఫ్రాడ్ అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఆ ఫుడ్డే అవాయిడ్ చేసేయండి, బెటర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది శారీస్, డ్రెస్సెస్ అవన్నీ చూపించాం కాబట్టి మనకి ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో శారీస్ కూడా చాలా చాలా మంచి ప్రింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ షీ శారీస్ అనే ఈ స్టాల్ ఏంటి అని అంటే కాటన్ శారీస్ ఉన్నాయి, రెగ్యులర్ వేర్ శారీస్ ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి 150, 250, 350 రేంజ్ అయితే ఉంది. చాలా రీజనబుల్గా ఉంది. ఎందుకంటే ఇవేం పార్టీ వేర్ శారీస్ అలా కాదు, రెగ్యులర్ వేర్ శారీస్ అనమాట. ఇన్ కేస్ మమ్మీస్ కానీ ఏమైనా చూస్తున్నట్లయితే ఈ స్టాల్కి అయితే తీసుకెళ్ళండి. చాలా చాలా బాగున్నాయి. కాటన్ కానీ అవన్నీ కూడా ఎలా వస్తుంది సమ్మర్ కాబట్టి కాటన్ అవన్నీ చాలా యూస్ఫుల్గా హ్యాండీగా అయితే ఉంటాయి అన్నమాట మనకి. అండ్ ప్రింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. కాటన్ శారీస్ అంటే చాలా బాగుంటాయి. జనరల్గా నాకు కూడా కాటన్ శారీస్ అయితే నచ్చుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ కాటన్తో పాటు మనకి ఏంటి అంటే ఇంకా సిల్క్ శారీస్ అవి కూడా ఉన్నాయి, రెగ్యులర్ వేర్కి వేసుకుంటూ ఉంటాం కదా. మీరు శారీస్ చూపించేలోపు నాకు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎందుకు స్పెషలో చెప్పేస్తాను. ఎందుకంటే నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అనమాట. అండ్ దట్ టు 20K వ్యూస్ అయితే వచ్చింది ఫస్ట్ వీడియో. అండ్ ఇది నా మానిటైజేషన్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయింది. ఫస్ట్ వీడియో అలా 20K అయ్యేసరికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా బూస్ట్ కూడా వచ్చింది అనమాట. అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ల్యాంప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవి మనము పూజకి వాటికి వీటికి యూస్ చేసుకుంటాం కదా. సో అవి కూడా ఉన్నాయి. ఈ ల్యాంప్స్ అయితే చాలా క్యూట్గా మంచి ప్రింట్స్తో అయితే ఉన్నాయి. మంచి ఎస్థెటిక్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అనమాట. అంజీర్ అని, వాల్నట్స్, కిస్మిస్, క్యాష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అసలుకి డ్రై ఫ్రూట్స్కి కావాల్సిన అన్నీ అయితే ఉన్నాయని వెళ్తే మాత్రం చెక్ చేయండి. ఇన్ కేస్ డ్రై ఫ్రూట్స్ ఎవరికన్నా కావాలి అని అనుకుంటే. అండ్ డైజెస్ట్కి సంబంధించిన అవి కూడా ఉన్నాయి. అండ్ ఇలా ఓపెన్గా పెట్టినవి అయితే తీసుకోకండి, కవర్స్లో ఉన్నవి అయితే తీసుకోండి టు అవాయిడ్ ఆల్ దోస్ జర్మ్స్. అండ్ ఇంకా మనం వింటూనే ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా. అండ్ ఈ స్టాల్ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్నీ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్, కానీ ఎంత రియల్గా ఉన్నాయో చూడండి. ఈ మధ్యలో ఏమైనా రియల్ ఫ్లవర్ పెడితే మనం గుర్తుపడతామా, అంత రియలిస్టిక్గా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి హోమ్ డెకోర్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ ప్రైజెస్. మనం ఏంటి అంటే కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. బట్ డిఫరెంట్ ప్రైజెస్ ఇన్ ది సెన్స్ సో ఎక్స్పెన్సివ్ కాదు, మన బడ్జెట్లోనే వస్తుంది అనమాట. అండ్ ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం ఇల్లు అందంగా డెకరేట్ చేసుకోవడానికి, లేదనుకుంటే ఇలా యూట్యూబ్ చేస్తున్నందుకు బ్యాక్గ్రౌండ్స్ వాటికి వీటికి యూస్ఫుల్ ఉంటుంది కదా. సో అవి కూడా ఉన్నాయి అనమాట. బాగా నచ్చింది. అండ్ ఈ శారీస్, కుర్తీస్ ఇవన్నీ కాకుండా హోమ్ డెకోర్కి లేదనుకుంటే హోమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి. లైక్ బెడ్షీట్స్ అని, పిల్లోస్ అని, పిల్లో కవర్స్ అని, డోర్ మ్యాట్స్ అని, ఫ్లోర్ మ్యాట్స్ అని, అవి కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు హోమ్ ఐటమ్స్ కావాలి అనుకుంటే మాత్రం షాప్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. 300, 350, 400 రేంజ్ అయితే ఉంది. అండ్ కొంచెం బార్గెన్ కూడా చేసుకోవచ్చు, పిల్లో కవర్స్ అవన్నీ కూడా. అండ్ మనం ఎక్కడ చూడమన్నమాట, అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఏదో బెదిరేసినట్టు కలర్స్గా లేకుండా చాలా సింపుల్గా సటిల్గా అయితే ఉన్నాయి. ఆ విషయం నాకు బాగా నచ్చింది. సో మీకు బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం మొత్తం లేనంతా అవే ఉంటాయి. అండ్ దట్టు చెప్పాను కదా, కాస్త తిన్న తర్వాత షాపింగ్ చేసుకోండి. అండ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చెప్పాను కదా డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చెప్పాను కదా రాజస్థాన్ కానీ జైపూర్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం క్వాలిటీ ఐటమ్స్ ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే మనకు దొరుకుతూ ఉంటాయి కదా మన హైదరాబాద్లో కానీ, లేదనుకుంటే దగ్గర. సో అలా కాకుండా అక్కడ నుంచి వస్తాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం వెకేషన్స్కి వెళ్ళినా, లేదనుకుంటే ఎవరైనా వెళ్ళినా కూడా అవి తేండి ఇవి తేండి అని అంటాం కదా. సో అలా కాకుండా మనం అక్కడ నుంచే తెచ్చుకున్నవి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఖాదీ షర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో చాలామందికి నచ్చుతుంది కదా, మన డాడీ వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి. సో వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. మంచి ఏంటి అంటే డీసెంట్ లుక్ అయితే ఉంటుంది. అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లేన్ అంతా చికెన్ కర్రీ వర్క్ కుర్తీసే. సో మీ ఓపిక అనమాట, ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ సెట్ వచ్చేసి మనకి 2000 అయితే చెప్తారు, కొంచెం బార్గెన్ చేస్తే 1500 రేంజ్ అయితే ఇస్తారనమాట. అండ్ ఆ ఫుడ్ అవాయిడ్ చేసేసి లైక్ ఏమన్నా ఈ
ఇదేంటంటే షుగర్ క్యాండీ కానీ లేదనుకుంటే స్నాక్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో అవి అయితే తినండి. ఆ ఫుడ్ సెక్షన్ అవాయిడ్ చేయండి బెటర్. అండ్ ఇవన్నీ కూడా చెప్పాను కదా, మనకి ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడికన్నా బయట అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనకి ప్లే ఏరియా కూడా ఉంది పిల్లలు వస్తే మాత్రం. సో వాళ్ళకి కూడా కొంచెం చాలా చాలా డిఫరెంట్ ప్లే ఏరియా కూడా ఉంది, అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఐ హోప్ దిస్ విల్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ షాపింగ్ ఇన్ ఎగ్జిబిషన్. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.